शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। శ్రీ గురుభ్యో నమః। స్వధర్మదర్శిని ఛానల్కు స్వాగతం। మనం గత కొంతకాలంగా వీడియోలు ఎక్కువగా పెట్టడం లేదు। కారణం 2-3 ఛానల్ అవడం, రెండోది విపరీతమైన పని ఒత్తిడి, కొంత కుటుంబ ఇబ్బందుల కారణంగా పెట్టడం జరగలేదు। మళ్ళీ ప్రస్తుతం మన స్వధర్మదర్శినిలో అద్భుతమైనటువంటి వీడియోలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం। ఎందుకంటే రానున్నది నవరాత్రులకు సంబంధించిన వీడియోలు, దాంతోపాటు నవరాత్రులలో ఏ రోజు ఏ అవతారాలు, ఇక అనేక రకాల వీడియోలతో మీ ముందుకు రావడం, తర్వాత కార్తీక పురాణం, ఇంకా ఇలాంటి విషయాలు ఎన్నో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను। ఇక రేపు మనకు వినాయక చవితి అనేది ఉంది। ఈ వినాయక చవితి గురించి, మరి వినాయక వృత్తాంతం గురించి మనం తెలుసుకుందాం। అయితే ప్రతి సంవత్సరం అన్ని దేవాలయాలు కానీ, ప్రతి మండపంలో కానీ, అన్ని చోట్ల కూడా ఈ వినాయక చవితి గురించి మనకు చెప్తాం। అయితే మనం తెలుసుకోవాల్సినవి, మరి వినాయక చవితి ఎందుకు చేసుకోవాలి, అసలు వినాయకుడి యొక్క వృత్తాంతంకు మానవ జీవితానికి ఏమైనా సంబంధం ఉందా, అనేక విషయాలు మనకు దృష్టిలోకి తెచ్చుకోవాల్సి ఉంటుంది। ప్రతి పూజ వెనుక సనాతన ధర్మంలో, హైందవ సంస్కృతిలో ఒక విశిష్టత ఉంది। అయితే దాన్ని ఓన్లీ మూఢభక్తిగానే తీసుకోవడం, దేవుడికి దండం పెడితే ఏదో మన కోరికలన్నీ శీఘ్రంగా తీరిపోతాయి అంటే, మనిషి ఎలాంటి వాడు అంటే తన కోరిక తీరలేదు అంటే దేవుడికి మళ్ళీ నమస్కారం చేయడు। కాబట్టి ఇలాంటి మూఢభక్తిలో మనుషులు పడిపోయారు। భక్తి వేరు, మూఢభక్తి వేరు। నీ దగ్గరికి వస్తే నాకేమిస్తావు, నా దగ్గరికి వస్తే నువ్వేం తెస్తావు, ఇదే ఆలోచనతో మనిషి ఉన్నాడు। కాబట్టి ఈరోజు ప్రతి పండుగ గురించి మీకు విశ్లేషణ ఇస్తూ ఉంటాను। అయితే ఈరోజు ముఖ్యమైనది, దక్షిణాయనంలో అత్యంత విశిష్టమైంది, మరి భారతదేశం మొత్తం కాశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు సంపూర్ణంగా చేసుకునే మహోత్సవం వినాయక చవితి। ఈ వినాయక చవితిలో వినాయక చవితి పురాణం, కథ ఇవి తెలుసుకునే ముందు వినాయక చవితి యొక్క ముఖ్య ఉద్దేశం, మొట్టమొదట వినాయక చవితి కుటుంబాలలో, ఇండ్లలో అందరూ కలిసి చేసుకునేవారు। ఆ వినాయకుడి యొక్క వ్రతం కానీ, అన్ని వ్రతాలు కానీ, వరలక్ష్మి వ్రతము, సత్యనారాయణ వ్రతం, ఇవన్నిట్లానే ఇది ఉండేది। కానీ స్వతంత్ర సమరయోధుడైనటువంటి లోకమాన్య తిలక్ గారు, మనిషి తన కుటుంబం గురించే ఆలోచిస్తే దేశం గురించి ఆలోచించేవాడు ఉండడు। భగవంతుడు లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్పడానికే ఉన్నాడు। అందులోనూ ప్రథమ పూజిత వినాయక, మొట్టమొదట పూజింపదగిన వాడు వినాయకుడు। ఈ వినాయకుడి యొక్క ఆరాధనా మహోత్సవంతో లోకాలన్నీ ఏకం కావాలి। మనం స్వతంత్ర సమరయోధులైనటువంటి లోకమాన్య తిలక్ గారు, మరి సమాజంలో అందరూ కూడా ఏకతాటిపై నడిచి స్వతంత్రం గురించి పోరాడాలి, భారతదేశాన్ని ముందుకు నడిపించాలనే ఆలోచనతో ఈ మహోత్తరమైనటువంటి మొట్టమొదట ఈ వినాయక చవితి ఉత్సవాలను ప్రారంభించారు। మరి వినాయక చవితి ఉత్సవాల గురించి ఆయన ప్రారంభించారు, బాగానే ఉంది। మనం ఆ తర్వాత స్వతంత్రం వచ్చింది, స్వతంత్రం వచ్చి సుమారు 70 సంవత్సరాలు దాటి 75 సంవత్సరాలు దగ్గరగా ఉంది। ఇక ఇవన్నీ జరుగుతున్నాయి, సరే ఇన్ని సంవత్సరాలు ఇవన్నీ వదిలేయండి। మనిషికి ఇన్ని సంవత్సరాలలో ఐకమత్యం పెరిగిందా అంటే, వినాయక చవితిని చాలా బాగా చేస్తున్నారు అందరూ। ఎలా చేస్తున్నారు అంటే, బాగా డబ్బు ఖర్చు పెట్టి చేస్తున్నారు। డబ్బు ఖర్చు పెట్టడం మంచి విషయము, చాలా దేవుడికి మహోన్నతంగా చేయడం ఎంత ముఖ్యమో, భక్తి అంతే ముఖ్యం। ఆ యొక్క కార్యక్రమం యొక్క సామూహికత, దాని యొక్క వైశిష్ట్యము అంతే ముఖ్యం। మేము చిన్నగా ఉన్నప్పుడు మా ఇంట్లో 10 సంవత్సరాల పాటు వినాయకుని పెట్టేవాను। అంటే నేను ఒక 2-3వ తరగతి నుంచి వినాయకుని పెడుతున్నప్పుడు ఆ చుట్టుపక్కల పిల్లలందరినీ తీసుకొచ్చేవాళ్ళం। పాపం పల్లెటూరులో అప్పుడు మాకంటూ ఏం రూపాయి ఉండేది కాదు। ఇంకా మా అమ్మగారిని, మా నాన్నగారిని అప్పుడు రూపాయి ఇప్పుడు రూపాయి అలా అడిగి పొదుపు చేసేవాళ్ళం। పొదుపు చేసి ఎప్పుడు అంటే
భాద్రపద మాసంలో వినాయక చవితి వస్తుంది అనగానే శ్రావణ మాసం ముందు నుంచి ప్రారంభించేవాళ్ళం. అమ్మ ఆటానివ్వు, రూపాయి ఇవ్వు, చారానివ్వు, 10 పైసలు ఇవ్వు. అప్పుడు మాకు అదే ఎక్కువ. ఇలా కూడబెట్టి వినాయక చవితి వరకు ఒక చిన్న వినాయకుడి ప్రతిమను తెచ్చేవాళ్ళం. చందాలు అడగడం చాలా తక్కువ మొదటి నుంచి కూడా. చందాలు అడగడం మంచిదే, కాకపోతే మాకు అది అవసరం రాలేదు. పోనీ అందరూ ఉన్నవాళ్ళు ఇవ్వడం అదొక డిమాండింగ్గా ఉండకూడదు. యథాశక్తి అని ఉంటారు పూజలో. యథాశక్తే పూజ చేయాలి, తాహతకు మించిన పూజ కూడా అవసరం లేదు. కాబట్టి ఇక్కడ ఏమైంది అంటే ఒక 10 మంది పిల్లలు ఒకే చోట 10 రోజులు కాలక్షేపం చేసేవాళ్ళు. దేవుడి సేవ చేయడం, దేవుడికి సంబంధించిన అన్ని అరేంజ్మెంట్స్, ఊరేగింపు ఇవన్నీ చేసి చాలా సంతోషంగా ఊరందరితో పాటు మేము చేసేవాళ్ళం. దీనివల్ల ఏమైంది అంటే మాకు 10 మందితో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలో చిన్నప్పటి నుంచి తెలుస్తుంది. అలాగే మనిషికి చుట్టూ ఉన్న వాళ్ళతో ఇంటరాక్షన్ అనేది లేకపోతే, మనిషి సమాజంలో తిరగకపోతే వాళ్ళ వ్యక్తిగత వికాసం అనేది ఉండదు. సమాజంలో ముఖ్యమైనది వ్యక్తిగత వికాసం కావడానికి సమాజంతో ఇంటరాక్ట్ కావాలి. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఒక పెద్ద వాళ్ళందరూ కూడా చాలా ఇంటరాక్ట్ అయ్యి చేస్తున్నారు. చాలా కావాల్సింది పెద్దవాళ్ళు కాదు, చిన్నతనం నుంచి పిల్లలను దీనివైపు నడిపించాలి. ఆ పిల్లలందరినీ చేసి అక్కడ ఏం చేయాలి, ఆ పని పిల్లలతో చేయించాలి. ఆ వినాయకుడి దగ్గర వినాయకుడి యొక్క స్వరూపమే అద్భుతం. ఆయన దగ్గర అన్నీ చేయిస్తూ ఉంటే వాళ్లకు అసలు వినాయకుడు అంటే ఏంటి అనే ఒక ఆలోచన వస్తుంది. చూసారా, అక్కడే మనిషికి విజయం అనేది మొదటి మెట్టుగా పడుతుంది. ఎందుకంటే వినాయకుడి స్వరూపమే అద్భుతం. అంత శరీరం వేసుకొని అతి చిన్న ఎలుక వాహనం మీద ఇంత బ్రహ్మాండాలన్నిటికీ గణనాయకుడు అయ్యాడు ఆయన కథ అద్భుతం. మరి ఇంత అద్భుతమైనటువంటి కథను మనకు ఎందుకు ఇచ్చారు సనాతన ధర్మంలో అంటే, మనిషి యొక్క వికాసానికి గణపతి స్వరూపమే ఒక నిదర్శనం. ఎందుకంటే వికాసం ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఇక్కడ మనం చూసుకుంటే ఒకసారి వినాయకుడి యొక్క స్వరూపాన్ని మనం ఊహించుకుందాం. భారీ శరీరం, పెద్ద ఉదరం, పెద్ద తలకాయ, ఏనుగు తలకాయ, అది కూడా పెద్ద చెవులు, చిన్న కళ్ళు, ఒకే దంతము, తొండము, ఇవి ఆయన స్వరూపం. ఇక్కడ మనం చూసుకుంటే ఆయన ఏనుగు స్వరూపం. ఏనుగుకు సంస్కృతంలో గజము అంటారు. గజాన్ని తిరిగేస్తే ఏమవుతుంది, జగము అవుతుంది. అంటే గజం ఎప్పుడైతే తిరగబడుతుందో జగంగా మారుతుంది. అంటే మనము ఆ వినాయకుడి స్వరూపంలో ప్రతి దాన్ని కూడా ఇంకో అంతఃకోణాన్ని చూస్తే జగం అంటే ఏంది, ఈ సృష్టి. ఈ బ్రహ్మాండం ఆయన శిరస్సులో ఉందంతా కూడా ఈ సృష్టే. ఈ సృష్టిలో ఏముంది, ఈ సృష్టిలో మనం బతకాలి అంటే ఏం చెయ్యాలి, ఈ సృష్టిలో మనం నిలబడి విజయాన్ని సాధించి ఒక గొప్ప స్థితికి చేరుకోవాలి అంటే డబ్బు గొప్ప స్థితి ఎప్పుడు కాదు. ఒక్క రూపాయి దగ్గర లేని వాడు కూడా దేశాన్ని నేలొచ్చు. కోట్లు ఉన్న వాళ్ళు కూడా కడుపు నిండా తిండి తినలేరు. అది కాదు విజయం. ఈ సృష్టికి నువ్వు మార్గదర్శకంగా ఉండి ఈ సృష్టిలోని మనుషుల్ని నీ మార్గంలో నడిపించుకునే స్థితికి నువ్వు చేరుకోవడం అనేది ఉంటుంది. చూసారా, అది గొప్పతనం. ఒక రామకృష్ణ పరమహంస, ఒక చంద్రశేఖర పరమాచార్యులు, ఒక రమణ మహర్షి, ఒక కరపాత్రి స్వామి, ఇంకా ఎందరో మహానుభావులు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి మార్గంలో వాళ్ళని నడిపించాలి అంటే ఏం చెయ్యాలి, ఒక మహాద్భుతమైనటువంటి స్వరూపమే ఆ నడిపించడానికి మూలం విఘ్నేశ్వరుడు. ప్రతి సాధనలో వినాయకుడు ప్రథమంగా ఉంటాడు. ఎందుకంటే ఆయన గజము అంటే జగత్తుకు సంబంధించిన తత్వం ఆయన శిరస్సులో ఉంది. ఇక ఆయన పెద్ద చెవులు కనిపిస్తాయి మనకు. ఏనుగు చెవులు పెద్దగా ఉంటాయి, మనందరికీ తెలుసు. అంటే ఎంత పెద్ద విషయాన్నైనా కూడా శ్రద్ధగా వినుమని, అంటే విశాలంగా ఆలోచించు. నీ చెవులతో వినే ప్రతిదాన్ని కూడా విశాలమైనటువంటి చెవులతో వినాలి. అంటే ప్రతిదాన్ని నువ్వు లోపలికి ఎక్కించుకోవాలి. ఎలాంటి వాటిని ఎక్కించుకోవాలి, మంచి వాటిని ఎక్కించుకొని అనవసరమైన వాటిని పక్కకు వేసేయాలి. దానికి ఉదాహరణ కూడా చెప్తాను మళ్ళీ. ఏనుగు వెలగపండు తింటుంది. వెలగపండును అలాగే తింటుంది, నమలదు. కానీ వెలగపండును తన మలద్వారం నుంచి వదిలేస్తుంది. తినేటప్పుడు దాంట్లో గుజ్జు ఉంటుంది, అది తిన్న తర్వాత అది వదిలేసేటప్పుడు అందులో గుజ్జు ఉండదు.
లోపల ఉన్న పదార్థం అరిగిపోతుంది, కానీ ఆ డొప్ప అలాగే ఉంటుంది. ఎందుకు అంటే మనిషి కూడా అంతే. బాహ్య ప్రపంచం యందు ఆసక్తి తగ్గించుకొని నీ అంతఃకరణంగా ఉన్న పరమేశ్వరుని ధ్యానించి లోపల ఉన్న జ్ఞానం అనే గుజ్జును నువ్వు తీసుకోవాలి. అదే గణపతి సాధనలో, గణపతి అనుష్ఠానంలో కానీ, గణపతి యొక్క తత్వంలో కానీ ఉంటుంది. అందుకంటే మొట్టమొదట గణపతి పూజ సామూహికంగా చేసుకోమని అందుకే చెప్పారు. అలాగే సూక్ష్మ దృష్టి అనేది ఉండాలి. కళ్ళు చిన్నగా ఉంటాయి వినాయకుడికి. ఆ చిన్నగా అంటే ఏదైనా సూక్ష్మ దృష్టితో చూసి ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. చెప్పుడు మాటలు విని నిర్ణయాలు తీసుకొని సంసారాలు పాటు చేసుకోవడము, చదువు పాటు చేసుకోవడము, ప్రతి దాంట్లో కూడా. ఎందుకంటే తన స్వతహాగా ఇప్పుడు ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఇదే జరుగుతుంది. గొప్ప గొప్ప దేశాలుగా పేరు పొందినటువంటి దేశాలు కూడా ఏదో ఒక రకమైనటువంటి ప్రలోభాలకు లోనై తమ యొక్క స్వరూపాన్ని మార్చుకుంటున్నాయి. భారతదేశంలో ఇన్ని కోట్ల సంవత్సరాల నుంచి, వేల సంవత్సరాల నుంచి అనుకోండి, ఇంకా మళ్ళీ దానికి సైన్స్ అనేది ఆపాదించుకుంటాం కదా, ఆ వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు మీరు ఏదైనా అనుకోండి, ఒక సంస్కృతి, ఒక ధర్మం నిలబడి తొక్కుకుంటుంది. మిగిలిన సంస్కృతులు కూడా కొన్ని వ్యాపిస్తున్నాయి, కొన్ని తరిగిపోతున్నాయి. ఏదైనా తాత్కాలికంగా ఉంటుంది, శాశ్వతంగా ఉండదు. కానీ భారతదేశంలో ఎన్నో ఎదురుదాడులను ఎదుర్కొని ఒక 250-300 సంవత్సరాలు ఇంగ్లీషు సామ్రాజ్యము, అంతకుముందు ముఘల్ సామ్రాజ్యము, అంతకుముందు ఇంకా అనేక రకాల పర్షన్లు, ఇలా ఎన్నో రకాల దాడులు జరిగాక కూడా మన దగ్గర ఒక ధర్మం అనేది బతికి ఉంది. ఎందుకంటే ఆ వేద ధర్మం అనేది అంత గొప్పది. సరే, దానికి మళ్ళీ వేరే ఆలోచనలు చేసుకోకండి. ఎందుకంటే మనం ఈరోజు దేవుడికి, గణపతికి సంబంధించిన విషయాలే మాట్లాడుకుందాం. కొంత విస్తారంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. వీడియో పెద్దగా ఉంది, చిరాగ్గా ఉంది అన్నా కూడా చూసే ప్రయత్నం చేయండి. చూడని వాళ్ళని ఇబ్బంది లేదు, ఇష్టం లేకున్నా కూడా మీరు చూడాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని విషయాలు మనం ఈరోజు కూలంకుషంగా చర్చించడానికి వీడియో చేస్తున్నాం. ఇక ఏనుగు ఉదరం చాలా పెద్దగా ఉంటుంది గణనాయకుడిది. ఎందుకంటే ఉదరంలో ఆయన ఎన్నో బ్రహ్మాండాలను దాచిపెట్టుకున్నాడు, ఎన్నో జ్ఞానాలను దాచిపెట్టుకున్నాడు. అందుకే వ్యాస మహర్షి మహాభారతం రాద్దాము అనుకోగానే ఏం చేశాడు అంటే, ఎవరు రాయడానికి అర్హుడు అని వెతుకుతున్నాడట. నేను చెప్పే మహాభారతం 1,00,000 శ్లోకాలు అవి. అంత శ్లోకాలు ఉన్నటువంటి మహాభారతాన్ని చెప్పడానికి ఎవరు కావాలి అంటే జయం అంటారు దాన్ని. అందుకే అద్భుతమైనటువంటిది రామాయణం. రామాయణ భారత భాగవతాలు చాలా మహోత్కృష్టమైనవి. కాబట్టి అది మహోత్కృష్టమైంది కాబట్టి దాన్ని ఎలా వివరించాలి, విశదీకరించాలి అనే ఆలోచనతోటి గణపతిని పిలిచి రాయడానికి కూర్చోబెట్టాడు. ఆయన రాయడానికి తన దంతాన్ని తీసుకొని రాశాడు. చాలా అద్భుతమైనటువంటి విషయం. కాబట్టి ఇక్కడ గణనాయకుడి తత్వమే అద్భుతం. అందుకే ఆయన గాణాపత్యాన్ని పొందాడు. సో లీడర్ ఎప్పుడవుతాడు అంటే, లీడర్ అనేది బాడీ బిల్డింగ్ తోటో, పర్సనాలిటీ డెవలప్మెంట్ తోటో, షార్ప్నెస్ తోటో కాదు, సమయస్ఫూర్తి. రెండవది గణపతి తత్వాన్ని తన లోపట అవగతం చేసుకున్నవాడు లోకాలకు నాయకుడు అవుతాడు. హనుమతత్వాన్ని అవగతం చేసుకున్నవాడు వీరుడవుతాడు. శివతత్వాన్ని ఇమిడ్చుకున్నవాడు యోగి అవుతాడు. శక్తి తత్వాన్ని ఇమిడ్చుకున్నవాడు లోకాలను చల్లగా చూసేటువంటి ప్రజానాయకుడు అవుతాడు. ఇలా ఒక్కొక్క దేవతాతత్వము మనల్ని డిజైన్ చేయడానికి మన ఋషులు మనకు అందించారు. సో నిన్ను షార్ప్ చేయాలంటే షార్ప్నర్ కావాలి. ఒక పెన్సిల్ షార్ప్గా లేకపోతే అది పారదు. ఆ పెన్సిల్కు కావాల్సినటువంటి చివరి ఉన్న పొట్టు తీసేయడానికి కావలసినటువంటి షార్ప్నర్. అందుకే భారతీయ సనాతన ధర్మంలో ప్రతి దానికి కూడా ఒక గురువు, ప్రతి విద్యకు కూడా గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. నగురోరధికం అంటారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువుగారు అనేది మనకు ఈ సృష్టిలో అన్నిటికంటే ముఖ్యమైనది గురుతత్వం. కాబట్టి ఇక్కడ గణేశుడు మనకు కనిపించే గురువు. దేవతలందరూ మిగిలిన వాళ్ళందరూ గురుస్వరూపాన్ని ఎత్తాల్సి వచ్చింది, కానీ గణేశుడు కనిపించే సాక్షాత్తు గురువే ఆయన. నువ్వు ఎక్కడైనా సరే గణపతిని చూడగానే నీకు కొన్ని ఆలోచనలు కలుగుతాయి. ముందు ఆనందం కలుగుతుంది. మోదప్రియుడు. ఆయనకు మోదకాన్ని తింటాడు, మోదాన్ని ఇస్తాడు, అంటే సంతోషాన్ని ఇస్తాడు ఆయన. చిన్నపిల్లలు కూడా గణపతి పెట్టగానే వాళ్ళకి ఎక్కడ లేని ఆనందం వస్తుంది. ఎందుకంటే ఆయన తత్వము, ఆయన స్వరూపం అంత గొప్పది. చిన్న ఎలుక, పెద్ద శరీరము,
ఇక ఇలాంటి గణపతి తత్వం అనేది మహాద్భుతమైంది. అలాగే ఆయన కథ కూడా మనం తెలుసుకుందాం. 2 ఎపిసోడ్లుగా చేస్తాను, ఎందుకంటే ఒకే ఎపిసోడ్లో అయితే అందరికీ కూడా కొంత ఇబ్బందే. గణేశుడి యొక్క తత్వం అనేది మహాద్భుతమైనది. ఇక ఈ గణేష నవరాత్రాలలో మనం కొన్ని నియమాలు పాటించాలి. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా గణపతిని పెట్టే యువకులు, వృద్ధులు, వయసులో ఉన్నవాళ్ళు, చిన్నపిల్లలు మీరందరూ కూడా మీ పిల్లలకు నేర్పించాలి. పిల్లలు పెద్దవాళ్ళని చూసి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. పెద్దవాళ్ళ యొక్క మార్గాన్ని మనమే అవలంబించాలనేం లేదు. మంచిని అవలంబించండి, చెడును పక్కకు పెట్టండి. కాబట్టి గణపతి అనేది ఒక అద్భుతమైనటువంటి తత్వం. ఆ తత్వాన్ని మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికి గణేశ నవరాత్రాలు చేస్తున్నారు అని ఒక ఆలోచనకు రండి. ఈ 5 రోజులు కానీ 9 రోజులు కానీ ఎన్ని రోజులు చేస్తారు? మొట్టమొదటి రోజు ఆ యొక్క గణపతిని ఆవాహన చేసుకొని ఆయనకు అద్భుతమైనటువంటి పూజాధికాలు చెయ్యండి. ఆ రోజు ఏ పని కాదు, గణపతి పూజ మాత్రమే. 21 రకాల ఆకులు అని మనకు చెప్తే రోడ్డు మీద ఏది పడితే అది అమ్మేస్తున్నారు. కరవీరపత్రం, తులసీపత్రం, అశ్వత్థపత్రం, ఇలా 21 రకాల ఆకులు ఉన్నాయి. వాటన్నిటిని పుస్తకంలో చూసుకోండి, వీలైనన్ని సంపాదించుకోండి, వీలు కానీ వదిలేయండి. ఎందుకంటే 21 రకాలు మాకు దొరకలేదు అంటే దేవదారు వృక్షం దొరకదు మనకు. దేవదారు వృక్షాలు చాలా తక్కువ ఉన్నాయి. ఇక టేకు ఆకు తెచ్చి పెడతాం, ఏదైనా సరే. కానీ ఆ గడ్డి చెత్త చెదారం తీసుకొచ్చి దేవుడి మీద వేయకండి. లేత చివుళ్ళు తీసుకొచ్చి, ఇవన్నీ ఏంటంటే మనిషి శ్రమకు వచ్చి దేవతారాధన చేయాలి. డబ్బు దగ్గర ఉంది కదా అని ఏ గడ్డి పడితే ఆ గడ్డి తీసుకొచ్చి దేవుడి మీద పెట్టకూడదు. అలాగే ఆయనకు ప్రీతికరమైనటువంటి మోదకాలు, ఉండ్రాళ్ళు. మోదకం యొక్క లక్షణం ఏంటి అంటే లోపల తీపి ఉంటుంది, మీదికి మాత్రం పిండి ఉంటుంది. పిండి బాగాలేదని మనం వదిలేస్తే తీపి దొరకదు. తీపి మాత్రమే కావాలి అంటే పిండి లేకుండా అది కుదరదు. కాబట్టి ఆ మోదకం కూడా, జ్ఞానం కూడా అంతే. పైన పిండి ఉంటుంది, అది నచ్చకపోవచ్చు, అది కొద్దిగా కష్టంగా ఉండవచ్చు. కానీ లోపల తీపి మాత్రం జ్ఞానం. బయట ఉన్నటువంటి వాటిని వదిలేసి లోపల దాన్ని పట్టుకుంటే నీకు జ్ఞానం అనేది కలుగుతుంది. కాబట్టి ఆయన తత్వమే ఒక అద్భుతం. ఆ లడ్డు కూడా అంతే, చాలా అద్భుతంగా ఉంటుంది. దాన్ని మార్చి దాన్ని ఒక వేలం పాట, అది ఓకే సరే, అది కూడా మంచిదే, దైవ కార్యానికి ఉపయోగిస్తున్నారు, అది కాదనిలేము. కాకపోతే అదొక వెర్రిలాగా తయారు చేసుకోకండి. ఫస్ట్ భగవంతుడి యందు భక్తితో ఉండడం అనేది మనం ప్రధానం. ఇక దాంతోపాటు నిమజ్జనం చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించండి. నిమజ్జనానికి ఏముంటాయండి నియమాలు అంటే, నిమజ్జనము అంటే స్వామివారు పంచభూతాత్మకంగా ఉంటారు. గణపతి కానీ మట్టితో పెట్టే విగ్రహాలు పంచభూతాల్లోంచి, ఏ సృష్టిలో ఏ ఆరాధనైనా పాంచభౌతికమైంది. మొట్టమొదటి అగ్నితత్వం, అంటే మనం హోమం చేసుకుంటాము. అగ్నిస్వరూపంలో హోమంలో దేవతలను పిలిచి హవిస్సులు ఇవ్వడం, దానివల్ల దేవతలు తృప్తి చెంది యజ్ఞాద్భవతు పర్జన్య పర్జన్యాదన్న సంభవ, యజ్ఞము వలన పర్జన్యం కురుస్తుంది. అంటే వర్షాలు మంచిగా పడడం, వర్షాల వల్ల అన్నము వృద్ధి చెందడం, ఆ అన్నము వల్ల మన శరీరం నిలబడడం, ఇవి జరుగుతాయి. సరే, అదేదో వేరే మీ బ్రాహ్మణులు బతకడానికి అని చెప్పేవాళ్ళు కూడా ఉండొచ్చు. దానికి నేనేం మాట్లాడలేను, ఎందుకంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. సంతోషంగా నిందించే వాళ్ళను నిందించనివ్వండి, స్వీకరించే వాళ్ళను స్వీకరించనివ్వండి. చేసినంత మాత్రాన నష్టం లేదు, చేయనంత మాత్రాన నష్టం లేదు, దానివల్ల వదిలేయండి. కానీ సృష్టిలో మనకు ఋషులు చెప్పినటువంటి విధానాలు, పాంచభౌతికమైనటువంటి పంచభూతాల్లోంచి ఆవిర్భవించిన ఆరాధనా విధానాలే చెప్పారు. ఇక రెండవది పృథివీతత్వము, పృథివ్యాపస్తేజో వాయురాకాశాత్ అని 5 తత్వాలు. మొట్టమొదటి పృథివీతత్వం, అంటే మట్టితో గణనాయకుని చేయడం, విగ్రహాలు, పంచలోహాల విగ్రహాలు, రాతి విగ్రహాలు, ఇవన్నీ కూడా పృథివీతత్వానికి సంబంధించినవి. అంటే బేసిక్ స్టార్టింగ్ స్టేజ్లోనే మనము విగ్రహారాధన అనేది ఉంది. కానీ మేము ఈ విగ్రహారాధన స్టార్టింగ్ స్టేజ్ కదండి, లాస్ట్ ఆకాశతత్వం ఉంది కదా, అది లాస్ట్ దానికి మేము వెళ్ళిపోతామండి అంటే మొదటి మెట్టు ఎక్కితేనే చివరి మెట్టుకి ఎక్కుతాం, అది గుర్తుంచుకోండి. మొట్టమొదటి మెట్టు విగ్రహారాధన. విగ్రహారాధనలో కూడా దేవతత్వం అనేది లేకపోతే ఆ తత్వాన్ని మనము
అవగతం చేసుకోలేకపోతే, ఋషులు చెప్పిన పరంపరలను మనం పాటించకపోతే ముందుకు వెళ్ళలేము. ఇక ఆపహ, రెండోది నీళ్ళది. నీళ్ళతో ఆరాధన ఏముంటుంది అని చాలామందికి అనుకుంటుంది. పంచభూతలింగాలలో జంబుకేశ్వరం జలలింగం ఉంటుంది. సరే, అది జలలింగం, అది లింగస్వరూపమే. కానీ మనిషి ఆరాధనా విధానాల్లో నీటిని పరిశుభ్రంగా ఆచమనం చేయడం, తర్వాత నీళ్ళతో అభిషేకం చేయడం, ఇవన్నీ ఉన్నాయి. దానిలో కూడా వరుణావాహన ఇవన్నీ చేస్తారు. ఇవి కాకుండా కలశంలో నీటిని పోసి, ఒకవేళ విగ్రహం లేనప్పుడు ఆ నీటిలోనే కలశంలో కొబ్బరికాయ పెట్టి, ఆ కొబ్బరికాయలో కూడా నీళ్లు ఉంటాయి కాబట్టి వరుణ స్వరూపంగా ఈశ్వరారాధన, సత్యనారాయణ వ్రతాలు ఇవన్నీ కూడా అలాగే చేస్తాం. తేజ, అగ్ని, ఇందాక చెప్పాను కదా, హోమాలు అవి. వాయువు, ఈ వాయువు ఆరాధన ఏముంది అంటే ప్రాణాయామ ప్రత్యాహారాలు అని. ప్రాణాయామ విధానాలలో అనేక రకాల ప్రాణాయామాలలో ఆ వాయుస్తంభనం చేసి ఎంతో అనుష్ఠించే విద్యలు ఉన్నాయి. వాయుస్తంభనము చాలామంది నీళ్ళల్లో చాలాసేపు ఉంటారు, ఎందుకంటే వాయుస్తంభన విద్యనే అది. కాకపోతే దేవతారాధనకు సంబంధించిన వాయుస్తంభన విద్యలో కొన్ని రకాల ప్రక్రియల ద్వారా దేవతా సంబంధమైన అనుగ్రహాన్ని పొందడము అనేది జరుగుతుంది. మీరేమైనా పొందారంటే నేను పొందలేదు, దయచేసి దాని గురించి మళ్ళీ నన్ను మీకు పొందింది ఎలా చెప్తున్నారు అనకండి. పుస్తకాలలో ఋషులు చెప్పినటువంటి విధి విధానాలని చెప్తున్నారు. ఇక ఆకాశతత్వం అనేది చాలా ఉత్కృష్టమైంది. అంటే ఈ స్టేజ్ దాటి ఇంకా మహాద్భుతమైనటువంటి స్టేజ్కి వెళ్ళి మనిషి ఆ స్థితికి చేరుకున్నప్పుడు ఆకాశతత్వం. ఎందుకంటే కుండలిని విద్య అని ఉంటుంది. అంటే సృష్టిలో ఉన్నటువంటి మన బ్రహ్మాండంలో ఉన్న విషయాలనే కాక బ్రహ్మాండాలకు అతీతమైనటువంటి కాస్మిక్ ఎనర్జీస్ను మనిషి స్వీకరించడమే ఈ ఆకాశతత్వం. అంటే కుండలిని విద్యలో షట్చక్రాలు భేదనం చెంది సప్తమ చక్రమైనటువంటి సహస్రారంలోంచి ఆ చైతన్యాన్ని స్వీకరించే ప్రక్రియను ఆకాశతత్వంగా చెప్తారు. ఈ పంచభూతాలకు సంబంధించిన ఆరాధనలో మొట్టమొదటి ఆరాధన అంటే పిల్లలందరికీ కూడా నేర్పియాల్సింది విగ్రహారాధన. విగ్రహారాధన అంటే మేము పని మానుకొని పూజ చేయండి అని చెప్పట్లేదు. పనినే పూజ దైవంగా భావించే స్థితి కూడా భారతదేశంలో మనకు ఉంది. వ్యవసాయదారులు పనిముట్లకు పూజ చేస్తారు, పంట రాగానే మొదటి బియ్యానికి పూజ చేస్తారు. మేము కొత్త పెట్టుకొని కొత్త బియ్యానికి పూజ చేసి ఆ తర్వాత దాన్ని స్వీకరిస్తాం. ప్రతిదీ అన్నము పరబ్రహ్మ స్వరూపమే అంటారు. కాబట్టి సృష్టిలో ప్రతిదాన్ని కూడా ఆ భగవత్ స్వరూపంగా భావించడం అనేది మన భారతీయ సనాతన ధర్మం చెప్తుంది. మరి అన్నిటినీ భగవత్ స్వరూపంగా ఎందుకండి, అలా ఎందుకు భావించాలి, అది తిన్నాక మళ్ళీ కింది నుంచి వెళ్ళిపోతుంది కదా అంటే, భగవత్ స్వరూపంగా భావిస్తే దాన్ని వృధా చెయ్యవు. నీకు డబ్బు ఎక్కువై, మదం ఎక్కువై, ఒంట్లో కొవ్వు ఎక్కువై, బ్యాంకులో బ్యాలెన్స్ ఎక్కువై, అది ఏం చేయాలో అర్థం కాక ఎవరో వండినటువంటి ఎక్కడికో వెళ్ళి ఏదో ఒక చోట కూర్చొని ఏది పడితే అది తిని అది అరగక మళ్ళీ దాన్ని అరిగించడానికి ఇంకొక ద్రవ్యాన్ని తీసుకొని అది అరగక డాక్టర్ దగ్గరికి వెళ్ళి దానికి మందులు తీసుకొని శరీరాన్ని పాడు చేసుకునే ప్రక్రియ సనాతన ధర్మం ఎప్పుడూ చెప్పదు. నీ శరీరం చైతన్యంగా 10 మందికి మార్గదర్శకంగా నీ స్థితిని గొప్పగా చూపించేది భారతీయ సనాతన ధర్మం. అది మాత్రం నేను చెప్పగలుగుతాను. కాబట్టి గణేష ఉత్సవాలకు అంతర్గతంగా ఏదో ఒక అన్ని లింకులు మనకు ఉన్నాయి. అయితే వాటన్నిటిని మనం ఎలా స్వీకరించాలి అనేది మన ఆలోచన. మంచి గురువులు కూడా లేరండి. ఇప్పుడు చెప్పేవాళ్ళు మనకు మంచి గురువులు కానీ ఎందుకు మన మంచి విద్వత్తు కలిగిన బ్రాహ్మణులు కానీ ఉన్నారు. ఒకరు ఉన్నా కూడా వాళ్ళ మీద పడే పిడుగులు, భూకంపాలు వీటిని తట్టుకొని పాపం నిలబడలేకపోతున్నారు ఎవరు కూడా. పనికి మాలిన వాళ్ళు వచ్చేసి దాంట్లో ఏదో ఒకటి చెప్పేసి దానివల్ల సమాజాన్ని తప్పుడు మార్గంలో పట్టించే వాళ్ళు కూడా ఉన్నారు. కొంత మూఢనమ్మకాలను ప్రేరేపించే వాళ్ళు ఉన్నారు. ఇవి కాదు, ఇవి దీంతో పాటు మనిషి ఆధ్యాత్మిక వికాసంతో పాటు సామాజిక వికాసం కూడా కలిగే విధంగా సనాతన ధర్మం, భారతీయ సంస్కృతి పెరగాలి అనేది కోరుకుంటున్నాం. వినాయక చవితిలో ఇది మొట్టమొదటి ఎపిసోడు. రెండో ఎపిసోడ్లో వినాయకుని కథ అనేది చాలా అద్భుతంగా చెప్పుకుందాం. ఎందుకంటే పిల్లలందరికీ కథ ఇష్టం, పెద్దవాళ్ళందరికీ కథ ఇష్టం. ఎన్నిసార్లు విన్నా వినబుద్ధయ్యే కథ మన పురాణాల్లోంచి శివపురాణం కానీ, బ్రహ్మాండ పురాణం కానీ, భాగవత పురాణం కానీ ఇంకా ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ అద్భుతాలు. రేపు గణేష చవితి కాబట్టి మీరందరూ వింటారు అని ఈ మొదటి ఎపిసోడ్లో వినాయక చవితి ఎందుకు చెయ్యాలి, వినాయక చవితి దేనివల్ల
ఇంత ప్రాశస్త్యం పొందింది అని చెప్పడానికి ఈ వీడియో చేశాను. ఇక రెండవ ఎపిసోడ్లో మహాద్భుతమైనటువంటి గణేష వృత్తాంతం అనేది మీకు చెప్తాను. ఆ గణేష వృత్తాంతానికి హేతు ఎక్కడుంది, అది ఎక్కడి నుంచి ప్రారంభమైంది, అవన్నీ మీకు చెప్తాను. తప్పకుండా వీడియో సంపూర్ణంగా చూడండి. ఈ వీడియోను లైక్ చేయండి. స్వధర్మదర్శిని మీకోసం, స్వధర్మదర్శిని భారతీయ సనాతన ధర్మం కోసం, స్వధర్మదర్శిని ఎవరిని నిందించడానికి కాదు, ఇది కేవలం భారతీయ సంస్కృతిని మీకు చెప్పడానికి మాత్రమే నేను పెట్టుకున్నాను. నచ్చిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబర్స్గా నాతోటి ఉండండి. నచ్చని వాళ్ళందరూ కూడా నమస్కరించి వీడియోని స్కిప్ చేయండి.